హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ పార్ట్ 2లో ఈ చాప్టర్ యొక్క బేసిక్స్ గురించి అలాగే కొన్ని క్వశ్చన్స్ గురించి చూశాము. ఇప్పుడు ఈ వీడియోలో అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ చూద్దాం. వీటిని కూడా మనం ఎల్సిఎం మెథడ్లోనే సాల్వ్ చేద్దాం. మన క్లాస్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. A and B together can do a work in 30 days. If after working for 23 days, B leaves the work and the total work is finished in 33 days, in how many days could B alone do the work? ఇప్పుడు తెలుగులో చూద్దాం. A మరియు B కలిసి ఒక పనిని 30 రోజుల్లో చేయగలరు. వారు కలిసి 23 రోజులు పని చేసిన తర్వాత B పనిని వదిలి వెళ్ళిపోయాడు. దానివల్ల మొత్తం పని 33 రోజుల్లో పూర్తయింది. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఇప్పుడు బి ఒక్కడే పని ఎన్ని రోజుల్లో చేస్తాడో కావాలంటే బి యొక్క ఎఫిషియన్సీ తెలిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. ఏ మరియు బి ఇద్దరు కలిసి ఒక పనిని 30 రోజుల్లో చేయగలరు. కానీ వారు 23 రోజులు పనిచేసిన తర్వాత బి పని వదిలిపెట్టి వెళ్ళాడు. బి 23 రోజులు పని చేస్తాడు. యాక్చువల్గా బి 30 రోజులు చేయాలి, కానీ బి 23 రోజులే చేశాడు కాబట్టి బి యొక్క రిమైనింగ్ వర్క్ అనేది 7 డేస్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ మొత్తం పని 33 రోజుల్లో పూర్తవుతుంది. ఏబి ఇద్దరు కలిసి 30 రోజుల్లో పని పూర్తి చేయాలి, కానీ పని అనేది 33 రోజులు జరిగింది. ఎక్స్ట్రా అనేది 3 డేస్ జరిగింది. ఆ 3 డేస్ ఎవరు చేస్తారంటే ఏ చేస్తాడు. బి యొక్క 7 డేస్ వర్క్ అనేది ఏ 3 డేస్లో కంప్లీట్ చేస్తాడు. కాబట్టి ఎఫిషియన్సీ అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఏ అనేది బి యొక్క 7 డేస్ వర్క్ని చేస్తాడు. బి యొక్క 7 డేస్ వర్క్ని ఏ 3 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇది టైం అవుతుంది. ఎఫిషియన్సీ వచ్చేసి దీన్ని రివర్స్లో రాస్తే సరిపోతుంది. 7:7:3 అనేది ఎఫిషియన్సీ అవుతుంది. టోటల్ వర్క్ ఈక్వల్ టు ఏబి కలిసి పనిని 30 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏబి యొక్క ఎఫిషియన్సీ 7 + 3 10. 30 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇది టోటల్ వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకు బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని అడగడం జరిగింది. బి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 3 / 3. 3 1 3 10 = 100. బి ఒక్కడే ఆ పనిని 100 డేస్లో కంప్లీట్ చేస్తాడు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ క్వశ్చన్ అలాంటిది. ఏ అండ్ బి టుగెదర్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 27 days. ఇఫ్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 25 days బి లీవ్స్ ద వర్క్ అండ్ టోటల్ వర్క్ ఈజ్ ఫినిష్డ్ ఇన్ 30 days, ఇన్ హౌ మెనీ డేస్ కుడ్ బి అలోన్ డూ ద వర్క్? తెలుగులో చూద్దాం. ఏ మరియు బి కలిసి ఒక పనిని 27 రోజుల్లో చేయగలరు. వారు కలిసి 25 రోజులు పనిచేసిన తర్వాత బి పనిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దీనివల్ల మొత్తం 30 రోజుల్లో పూర్తయింది. అయితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? బి యొక్క వర్క్ కావాలంటే మనకు బి ఎఫిషియన్సీ తెలిస్తే సరిపోతుంది. ఏ మరియు బి ఇద్దరు కలిసి 27 రోజుల్లో పని చేయగలరు. వారిద్దరూ 25 రోజులు పని చేసిన తర్వాత బి అనేవాడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏ మరియు బి ఇద్దరు కలిసి 25 రోజులు వర్క్ చేస్తారు, కానీ యాక్చువల్గా వాళ్ళిద్దరు కలిసి 27 డేస్ చేయాలి. ఇక్కడ 2 డేస్ వర్క్ అనేది మిగిలిపోయింది. ఈ వర్క్ బి యొక్క వర్క్ 2 డేస్ వర్క్ మిగిలిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల మొత్తం పని 30 రోజుల్లో పూర్తయింది. 27 డేస్లో అవ్వాల్సిన వర్క్ 30 డేస్లో అయింది. ఇక్కడ 3 డేస్ వర్క్ అనేది ఎక్స్ట్రా అయింది. దీన్ని ఎవరు చేస్తారంటే ఏ చేస్తాడు. బి యొక్క 2 డేస్ వర్క్ని ఏ 3 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఏ/బి యొక్క ఎఫిషియన్సీ కనుక్కుందాం. బి యొక్క 2 డేస్ వర్క్ని ఏ 3 డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇది టైం అవుతుంది. ఎఫిషియన్సీ వచ్చేసి ఏ/బి 2:3 అవుతుంది. ఇప్పుడు టోటల్ వర్క్ ఈక్వల్ టు ఏ మరియు బి ఇద్దరు కలిసి 27 రోజుల్లో పని చేస్తారు. వారిద్దరి యొక్క ఎఫిషియన్సీ 2 + 3 5. 5 × 27. మనకు బి ఒక్కని పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని అడిగారు.
బి యొక్క ఎఫిషియన్సీ 3 డివైడెడ్ బై 3. 3 1s 3 9s 9 5s 45 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. బి ఒక్కడే ఆ పనిని 45 డేస్లో కంప్లీట్ చేస్తాడు కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పటికి చాలాసార్లు ఎగ్జామ్లో అడగడం జరిగింది. 4 men can do some work in 6 days while 3 women can do the same work in 16 days. Find out in how many days one man and 2 women together will do the same work. తెలుగులో చూద్దాం. నలుగురు పురుషులు ఒక పనిని 6 రోజుల్లో చేయగలరు. అదే పనిని 3 రోజుల్లో ముగ్గురు మహిళలు 16 రోజుల్లో చేయగలరు. అయితే ఒక పురుషుడు 2 మహిళలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇక్కడ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు మనం ఒకటి తెలుసుకోవాలి. 2 కలిసి ఒకే పనిని చేయడం జరుగుతుంది. ఇక్కడ సేమ్ వర్క్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడు సాల్వ్ చేద్దాం. నలుగురు మెన్ ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తారు. సేమ్ వర్క్ అన్నాడు కాబట్టి ఈక్వల్ టు అదే పనిని ముగ్గురు ఉమెన్స్ 16 రోజుల్లో పూర్తి చేస్తారు. 3 1s 3 2s 4 2s 8 8 2s 16. మెన్ బై ఉమెన్ ఈక్వల్ టు 2/1. ఇక్కడ మెన్ యొక్క ఎఫిషియన్సీ 2 అవుతుంది, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 1 అవుతుంది. ఇప్పుడు మనం టోటల్ వర్క్ కావాలంటే 4 men into 6లో 3 women into 16లో దేంట్లో సబ్స్టిట్యూట్ చేసిన సేమ్ వస్తుంది. ఫస్ట్ 4 men 4 ఇంటూ మెన్ యొక్క ఎఫిషియన్సీ 2 ఇంటూ 6 4 2s 8 8 6s 48. అలాగే ఇంకొకసారి 3 ఉమెన్ దాంట్లో కూడా సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. 3 ఇంటూ ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 1 ఇంటూ 16 ఇది కూడా 16 3s 48 వస్తుంది. దేంట్లో ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినా అంతే వస్తుంది. ఇప్పుడు టోటల్ వర్క్ అనేది 48 అయింది. మనకు ఒక పురుషుడు మరియు 2 మహిళల యొక్క వర్క్ అడగడం జరిగింది. పురుషుని యొక్క ఎఫిషియన్సీ 2 ప్లస్ 2 మహిళలు కాబట్టి 1 ఇంటూ 2 2 ఈక్వల్ టు 4 అవుతుంది. టోటల్ వర్క్ బై టోటల్ ఎఫిషియన్సీ 4 4 1s 4 2s 12 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. 12 డేస్లో ఒక పురుషుడు మరియు 2 మహిళలు కలిసి పనిని పూర్తి చేస్తారు కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఆర్ 2 women ఆర్ 3 children can do a work in 44 days. In how many days will a man, a woman and child can finish the task? తెలుగులో ఒక పురుషుడు లేదా 2 మహిళలు లేదా 3 పిల్లలు ఒక పనిని 44 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే ఒక పురుషుడు, ఒక మహిళ, ఒక పిల్లవాడు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే పురుషుని యొక్క ఎఫిషియన్సీ, మహిళ యొక్క ఎఫిషియన్సీ అలాగే పిల్లవాని యొక్క ఎఫిషియన్సీ తెలిస్తే ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. మనకు ఆన్సర్ రావాలంటే పురుషుని యొక్క ఎఫిషియన్సీ, మహిళ యొక్క ఎఫిషియన్సీ అలాగే పిల్లవాని యొక్క ఎఫిషియన్సీ తెలవాలి. అప్పుడు మనకు ఎఫిషియన్సీతో పాటు టోటల్ వర్క్ కూడా వస్తుంది. ఇప్పుడు ఒక పురుషుడు లేదా 2 మహిళలు లేదా 3 పిల్లవాళ్ళు ఒక పనిని 44 రోజుల్లో చేస్తారు. 1 2 3 యొక్క ఎల్సిఎం వచ్చేసి 6 అవుతుంది కాబట్టి 6 తోటి అన్నిటిని డివైడ్ చేయాలి. ఇప్పుడు మనకు ఎఫిషియన్సీ వస్తుంది 2 1s 2 3s 3 1s 3 2s 6:3:2 అనేది మెన్, ఉమెన్, చిల్డ్రన్ యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. ఇప్పుడు ఒక పురుషుడు 44 రోజుల్లో చేస్తాడు కాబట్టి టోటల్ వర్క్ ఈక్వల్ టు 16:44 అవుతుంది. లేదా 2 మహిళలు 44 రోజుల్లో చేస్తారు. 2 మహిళలు, మహిళ యొక్క ఎఫిషియన్సీ 3 ఇంటూ 44 ఏది చేసినా అదే వస్తుంది. లేదా 3 పిల్లవాళ్ళు ఇంటూ పిల్లవాని యొక్క ఎఫిషియన్సీ 2 ఇంటూ 44 అది కూడా అంతే వస్తుంది. కాబట్టి టోటల్ వర్క్ అనేది 6:44 అవుతుంది. మనకు అడిగాడు ఒక పురుషుడు, ఒక మహిళ, ఒక పిల్లవాని ఎన్ని రోజుల్లో పని చేస్తాడని అడిగాడు. పురుషుని యొక్క ఎఫిషియన్సీ 6, మహిళ యొక్కటి 3, పిల్లవాని యొక్క ఎఫిషియన్సీ 2. 6 + 3 9, 9 + 2 11, 11 1s 11 4s 6 4s 24 డేస్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్. A + B and B + C can complete a work in
12 days and 6 2/3 days respectively. A works for 3 days and B works for 4 days and C complete the remaining work in 7 days. Then find how many days A would complete the work. A plus B మరియు B plus C ఒక పనిని వరుసగా 12 మరియు 6 2/3 రోజుల్లో పూర్తి చేస్తారు. ఒక పని పూర్తి చేయగలరు. ఏ ఆ పనిని 3 రోజులు, బి 4 రోజుల తర్వాత పని మానేశారు. మిగిలిన పనిని సి 7 రోజుల్లో పూర్తి చేశాడు. అయితే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఇప్పుడు ఆన్సర్ని తెలుసుకుందాం. ఏ ప్లస్ బి ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. బి ప్లస్ సి ఒక పనిని 6 2/3 అంటే 6 3 18 ప్లస్ 2 20/3 అని రాసుకోవచ్చు. దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి 20 × 3 60 అవుతుంది. 60 అనేది 12 టేబుల్లో మరియు 20 టేబుల్లో వెళ్తుంది. 25 60 కాబట్టి ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ 5 అవుతుంది. ఇప్పుడు బి ప్లస్ సిది చూద్దాం. 60/20/3 21 23 ఈ 3 పైకి వస్తే ఇంటూ 3 అవుతుంది. 9 అనేది బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. ఏ ఆ పనిని 3 రోజులు చేస్తాడు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ ఏ ప్లస్ బి అని ఇవ్వడం జరిగింది. ఏ 3 రోజులు చేస్తాడంటే ఆటోమేటిక్గా బి కూడా 3 రోజులు చేస్తాడు. కాబట్టి ఇంటూ 3 15 యూనిట్స్ వర్క్ అనేది ఏ ప్లస్ బి కంప్లీట్ చేస్తారు. బి 4 రోజులు చేస్తాడు. బి ఆల్రెడీ ఇక్కడ 3 డేస్ చేశాడు. ఇక్కడ ఒక 1 డే చేయాల్సి ఉంటుంది. ఇంటూ 1 ఈ 1 డే అనేది సి కూడా చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. 9 ఇక్కడ మొత్తం 24 యూనిట్స్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. 60 నుంచి 24 తీసేస్తే 36 యూనిట్స్ వర్క్ అనేది మిగిలి ఉంటుంది. ఇక్కడ సి ఒక్కడే మిగిలిన పనిని 7 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఆల్రెడీ సి ఇక్కడ ఒక రోజు పని చేశాడు. మిగిలింది 6 డేస్ పని. 6 1 6 6 6 అనేది సి యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. ఇప్పుడు టోటల్ వర్క్ వచ్చేసి 60 యూనిట్స్. అలాగే 6 యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి సి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 6. అయితే ఏ ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని అడిగారు. ఇక్కడ సి యొక్క ఎఫిషియన్సీ 6 సబ్స్టిట్యూట్ చేస్తే బి ప్లస్ సిలో బి యొక్క ఎఫిషియన్సీ వస్తుంది. బి యొక్క ఎఫిషియన్సీ 3 ప్లస్ 6 9 కాబట్టి సరిపోయింది. ఏ ప్లస్ బి ఈక్వల్ టు 5లో బి ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏ యొక్క ఎఫిషియన్సీ 2 అనేది వస్తుంది. కాబట్టి టోటల్ వర్క్ అనేది 60, ఏ యొక్క ఎఫిషియన్సీ 2 1 2 30 డేస్లో ఏ ఆ పనిని పూర్తి చేస్తాడు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డన్ 7/10 వర్క్ ఇన్ 15 days and complete the remaining work in 4 days with the help of B. Find how many days A plus B together can complete the task. ఏ అనే వ్యక్తి 7/10వ వంతు పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. మిగిలిన పనిని బి సాయంతో 4 రోజుల్లో పూర్తి చేస్తాడు. అయితే ఏ ప్లస్ బి కలిసి మొత్తం పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఇప్పుడు ఏ అనే వ్యక్తి 7/10వ వంతు పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. అంటే టోటల్ వర్క్ వచ్చేసి 10 యూనిట్స్. అందులో 7 యూనిట్స్ వర్క్ని ఏ చేస్తాడు. రిమైనింగ్ 3 యూనిట్స్ వర్క్కి బి సాయంగా వస్తాడు. ఈ 3 యూనిట్స్ వర్క్ చేయడానికి 4 డేస్ అనేది ఏ ప్లస్ బి ఇద్దరికి పడుతుంది. అయితే 1 డేలో వీరు 3/4 యూనిట్స్ వర్క్ చేయడం జరుగుతుంది. అయితే 1 డేలో 3/4 యూనిట్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మొత్తం 10 యూనిట్స్ వర్క్ చేయడానికి 3/4 యూనిట్స్ వర్క్ చేయాలి పర్ డే. 10 × 4/3 ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేసే పని దట్ ఈక్వల్ టు 40/3. అది ఈక్వల్ టు 13 1/3 డేస్లో ఏ మరియు బి ఇద్దరు కలిసి పని పూర్తి చేస్తారు. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ప్లస్ బి కెన్ కంప్లీట్ ఎ వర్క్ ఇన్ 7 days. ఇన్ హౌ మెనీ డేస్ దే alone can do the work if A plus C can complete the same work in 3/4 days lesser than B plus C. Then together A plus B plus C complete the work in 1/5 days. తెలుగులో చూద్దాం. ఏ ప్లస్ బి కలిసి ఒక పనిని 7 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ప్లస్ సి ఆ పనిని బి ప్లస్ సి కంటే 1/3/4 రోజులు తక్కువ సమయంలో పూర్తి చేయగలడు. వారు ముగ్గురు ఏ ప్లస్ బి ప్లస్ సి కలిసి ఆ పనిని 1/5 రోజుల్లో పూర్తి చేస్తే
ఏ మరియు బి విడివిడిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనం ఏ ప్లస్ సి మరియు బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ కనుక్కోవాలి. ఏ ప్లస్ బి ఒక పనిని 7 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఆ పనిని 1/5 అంటే 4 5 20, 21/5 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఎల్సిఎం చూద్దాం. 7 21 యొక్క ఎల్సిఎం 21 అవుతుంది. 7 3 21. ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ 23. అలాగే ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ 21 అవుతుంది కాబట్టి 5. ఇక్కడ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 3 అని మనకు తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా సి అనేది 2 అవుతుంది. 3 + 2 5 కాబట్టి సి అనేది 2 అవుతుంది. ఇప్పుడు ఏబి వాల్యూ మనం తెలుసుకోవాలి. క్వశ్చన్లో మనకి ఏమి ఇవ్వడం జరిగిందంటే ఏ ప్లస్ సి బి ప్లస్ సి కంటే 3/4 రోజులు తక్కువ సమయంలో వర్క్ కంప్లీట్ చేస్తాడు. 3/4 అంటే 7/4. ఇప్పుడు మనం సి వాల్యూ మనకి ఇక్కడ 2 అని తెలుసు, ఇక్కడ కూడా 2 అని తెలుసు. ఇప్పుడు మనకు ఏబి వాల్యూ మనం ఏ ప్లస్ బి 3 ఉంది కాబట్టి ఏబి వాల్యూ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేయాలి. ఏ వాల్యూ 2 అనుకుందాం, బి వాల్యూ 1 అనుకుందాం. ఇప్పుడు టోటల్ వర్క్ వచ్చేసి 21 బై ఏ ప్లస్ సి 4 మైనస్ టోటల్ వర్క్ 21 బై ఏ ప్లస్ సి 3 7. 21/4 మైనస్ 7 ఈక్వల్ టు 21 మైనస్ 28/4 ఈక్వల్ టు 7/4 అనేది రావడం జరిగింది. కాబట్టి ఏ మరియు బి వాల్యూ కరెక్ట్గానే మనం తీసుకున్నాం. ఇప్పుడు ఏ మరియు బి విడివిడిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారని అడగడం జరిగింది. టోటల్ వర్క్ వచ్చేసి 21 యూనిట్స్. ఏ యొక్క ఎఫిషియన్సీ 2. ఏ అనేది 10.5 డేస్లో పూర్తి చేస్తాడు. అలాగే బి అనేవాడు 21 బి యొక్క ఎఫిషియన్సీ 1 21 డేస్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది ఓన్లీ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో చేయాలి. ఏ ప్లస్ బి 3 ఇచ్చాడు కాబట్టి 2 1 అని అనుకోవాలి, 1 2 1 అనుకోవాలి. ఏది చేసినా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏ ప్లస్ బి కెన్ కంప్లీట్ a work in 6 days. In how many days they alone do the same work? If A plus C can complete the same work in 1/2 days lesser than B plus C, they together A plus B plus C complete the work in 5 days. In how many days A and B complete the work individually? తెలుగులో చూద్దాం. ఏ ప్లస్ బి కలిసి ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ ప్లస్ సి ఆ పనిని బి ప్లస్ సి కంటే 1/2 డేస్ తక్కువ సమయంలో పూర్తి చేయగలరు. వారు ముగ్గురు కలిసి ఆ పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తే ఏ మరియు బి విడివిడిగా ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. ఏ మరియు బి అడిగారు కాబట్టి ఏ యొక్క ఎఫిషియన్సీ బి యొక్క ఎఫిషియన్సీ. ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. ఏ ప్లస్ బి ఒక పనిని 6 రోజుల్లో చేస్తారు. ఏబిసి ముగ్గురు కలిసి ఆ పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తారు. ఏ ప్లస్ బి ప్లస్ సి 5 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. కాబట్టి దీని యొక్క ఎల్సిఎం 30 అవుతుంది. 6 5 5 6 అనేది. ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ 5, ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ 6. ఇక్కడ 5ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సి వాల్యూ 1 అనేది వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. ఏ ప్లస్ సి అనేవాడు 2 1/2 అంటే 5/2 లెస్సర్ దెన్ బి ప్లస్ సి. ఏ ప్లస్ సి అనేవాడు బి ప్లస్ సి కంటే 5/2 రోజుల తక్కువ సమయంలో వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం సి వాల్యూ మనకు 1 అని తెలుసు, రెండింటి ప్లేస్లో సి 1 అని పెట్టుకుందాం. ఏ ప్లస్ బి 5 అని మనకు తెలుసు. ఇప్పుడు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఏ 3 అనుకుంటే బి 2 అవుతుంది. ఇప్పుడు టోటల్ వర్క్ అనేది 30 బై ఏ ప్లస్ సి అనేవాడు 3 + 1 4 అవుతుంది. ఈక్వల్ టు 2 15 7.5. 15/2 అనేది ఏ ప్లస్ సి యొక్క వర్క్ అవుతుంది. మైనస్ బి ప్లస్ సి యొక్క వర్క్ 30/3 10 అవుతుంది. ఇది 5/2 అనేది వస్తుంది సాల్వ్ చేస్తే. 15/2 మైనస్ 20/2 ఈక్వల్ టు -5/2 అనేది రావడం జరిగింది. మైనస్ అంటే తక్కువ రోజుల్లో చేశాడు కాబట్టి మైనస్ అని వచ్చింది.
ఇప్పుడు మనకు ఏ మరియు బి విడివిడిగా పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారని అడగడం జరిగింది. ఇప్పుడు మనకి ఏ యొక్క ఎఫిషియన్సీ 3 అని తెలుసు. టోటల్ వర్క్ వచ్చేసి 30/3, 10 days అనేది ఏ యొక్క వర్క్. అలాగే బి యొక్క ఎఫిషియన్సీ 1 కాబట్టి బి యొక్క ఎఫిషియన్సీ 2, 2 1s 2 15s. ఏ అనేవాడు 10 daysలో, బి అనేవాడు 15 daysలో. అలాగే కనుక్కుంటే సి అనేవాడు టోటల్ వర్క్ 30, సి యొక్క ఎఫిషియన్సీ 1, 30 daysలో వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ఏ మరియు బి రెండే అడిగాడు కాబట్టి ఏ 10 daysలో, బి 15 daysలో వర్క్ కంప్లీట్ చేస్తారు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A and B plus C spend equal time in doing a work. If A plus B work within 10 days, but C alone does that work in 15 days. So, B alone do the work in how many days? తెలుగులో ఒక పనిని చేయడానికి ఏ తీసుకునే సమయం మరియు B ప్లస్ C తీసుకునే సమయానికి సమానం. ఏ మరియు బీలు కలిసి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తే సి ఒక్కడే 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. బి గురించి అడిగాడు కాబట్టి మనకు బి యొక్క ఎఫిషియన్సీ తెలిస్తే సరిపోతుంది. అలాగే ఏ ప్లస్ బి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. సి ఒక్కడే 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఎల్సిఎం అనేది 30 అవుతుంది. 10 3s 15 2s. ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ 3, అలాగే సి యొక్క ఎఫిషియన్సీ 2 అవుతుంది. కానీ క్వశ్చన్లో ఏమి ఇవ్వడం జరిగిందంటే బి ప్లస్ సి తీసుకునే సమయానికి సమానమైన సమయం ఏ తీసుకుంటాడు. మనకు ఏ ప్లస్ బి యొక్క వాల్యూ 3 అని తెలుసు, సి యొక్క వాల్యూ 2 అని తెలుసు. ఈ రెండు కలిపితే 5 వస్తుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి 5 అని తెలుసు కాబట్టి ఇక్కడ 2.5, ఇక్కడ 2.5 రావడం జరుగుతుంది. ఈ రెండు కలిపితే 5 అవుతుంది కాబట్టి 5. కానీ మనకు ఇక్కడ సి వాల్యూ తెలుసు, సి యొక్క ఎఫిషియన్సీ 2 అని మనకు తెలుసు. ఇక్కడ సి యొక్క ఎఫిషియన్సీ 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే బి యొక్క ఎఫిషియన్సీ అనేది 0.5 అని రావడం జరుగుతుంది. టోటల్ వర్క్ అనేది 30 డివైడెడ్ బై బి యొక్క ఎఫిషియన్సీ 0.5 అంటే 5/10 రాసుకోవచ్చు. 5 1s 5 2s 60 days అనేది ఆన్సర్ అవుతుంది. బి ఒక్కడే ఆ పనిని 60 daysలో కంప్లీట్ చేస్తాడు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. ఏ ప్లస్ బి ఒక పనిని 10 రోజుల్లో పూర్తి చేస్తారు. సి ఒక్కడే 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. ఇప్పుడు ఎఫిషియన్సీ వచ్చేసి 30 అవుతుంది. 10 3s 15 2s. ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ 3, అలాగే సి యొక్క ఎఫిషియన్సీ 2 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటి ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 3 + 2 5 అవుతుంది. మన క్వశ్చన్లో ఏమి ఇవ్వడం జరిగిందంటే ఏ తీసుకునే సమయం అలాగే బి ప్లస్ సి తీసుకునే సమయం సమానం అవుతుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి 5 యూనిట్స్ ఎఫిషియన్సీ ఉంటే ఏ యొక్క ఎఫిషియన్సీ 2.5 అవుతుంది. అలాగే బి ప్లస్ సి యొక్క ఎఫిషియన్సీ 2.5 అవుతుంది. ఎందుకంటే రెండు సమానమని క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. కానీ సి యొక్క ఎఫిషియన్సీ 2 అని మనకు తెలుసు కాబట్టి 2.5 నుంచి 2 తీసేస్తే 0.5 అనేది బి యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏం అడిగాడంటే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని అడిగాడు. టోటల్ ఎఫిషియన్సీ వచ్చేసి 30 డివైడెడ్ బై బి యొక్క ఎఫిషియన్సీ 0.5. దీన్ని 30/5 × 10గా రాసుకోవచ్చు. 5 1s 5 2s. 60 daysలో బి అనేవాడు పనిని పూర్తి చేయడం జరుగుతుంది కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2 men or 3 women or 4 children can do a work in 20 days. In how many days will 3 men 3 women finish that work? ఇద్దరు పురుషులు లేదా ముగ్గురు మహిళలు లేదా నలుగురు పిల్లలు ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే ముగ్గురు పురుషులు మరియు ముగ్గురు మహిళలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం క్వశ్చన్. 2 men are equal to 3 women equal to 4
చిల్డ్రన్ ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇది ఈక్వల్ టు ఎందుకు రాశామంటే వాళ్ళు చేసేది ఒకటే పని. ఇప్పుడు 2, 3, 4 యొక్క ఎల్సిఎం వచ్చేసి 12/12 చేస్తే మనకు ఎఫిషియన్సీ వస్తుంది. 2 1s 2 6s 3 1s 3 4s 4 1s 4 3s 6:4:3 అనేది మెన్, ఉమెన్, చిల్డ్రన్ యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. ఇప్పుడు టోటల్ వర్క్ కావాలంటే మనకు క్వశ్చన్లో ఇద్దరు పురుషులు ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేస్తారని ఇవ్వడం జరిగింది. ఇద్దరు పురుషుని యొక్క ఎఫిషియన్సీ 6 × 20 చేస్తే ఇది టోటల్ వర్క్ అవుతుంది. ఇదే కాక ముగ్గురు మహిళలని కూడా ఇచ్చాడు. ముగ్గురు మహిళ యొక్క ఎఫిషియన్సీ 4, టోటల్ వర్క్ అనేది 20. ఇది కూడా సేమ్ రావడం జరుగుతుంది. చిల్డ్రన్ తీసుకున్నా కూడా సేమ్ అంతే వస్తుంది కాబట్టి ఏది తీసుకున్నా ఒకటి. అయితే అదే పనిని ముగ్గురు పురుషులు మరియు ముగ్గురు మహిళలు ఎన్ని రోజుల్లో చేస్తారని క్వశ్చన్ అడిగిండు. ముగ్గురు పురుషులు అన్నాడు. పురుషుని యొక్క ఎఫిషియన్సీ 6 ప్లస్ ముగ్గురు మహిళలు అని అడగడం జరిగింది. మహిళ యొక్క ఎఫిషియన్సీ 4, 6 3s 18 ప్లస్ 3 4s 12, ఇది 30 కావడం జరుగుతుంది. కాబట్టి టోటల్ వర్క్ బై టోటల్ ఎఫిషియన్సీ 30, 3 1s 3 2s 2 2s 4 4 2s 8 days అనేది ఆన్సర్ అవుతుంది. ముగ్గురు పురుషులు మరియు ముగ్గురు మహిళలు కలిసి ఆ పనిని 8 daysలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 men can complete a work in 3 days while 3 women can complete the same work in 6 days and 2 children complete the same work in 6 days. Find how many days 1 man 3 children will complete the work. తెలుగులో చూద్దాం. ఇద్దరు పురుషులు ఒక పనిని 3 రోజుల్లో పూర్తి చేస్తారు. అలాగే ముగ్గురు మహిళలు అదే పనిని 6 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇద్దరు పిల్లలు అదే పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే ఒక పురుషుడు ముగ్గురు పిల్లలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. ఇద్దరు మెన్ ఒక పనిని 3 రోజుల్లో చేస్తారు. సేమ్ పనిని ముగ్గురు ఉమెన్స్ 6 daysలో చేస్తారు. అలాగే ఇద్దరు చిల్డ్రన్స్ సేమ్ వర్క్ని 6 daysలో పూర్తి చేయడం జరుగుతుంది. ఇక్కడ 3 2s క్యాన్సిల్ అవుతుంది. 2 men = 6 women = 4 children అనేది రావడం జరుగుతుంది. 2 6 4 యొక్క ఎల్సిఎం 12 అవుతుంది. కాబట్టి 12తో డివైడ్ చేయాలి. 2 1s 2 6s 6 1s 6 2s 4 1s 4 3s. మెన్, ఉమెన్, చిల్డ్రన్ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 6:2:3. ఇప్పుడు మనకు టోటల్ వర్క్ అనేది కావాలి. 2 men 3 daysలో వర్క్ చేయడం జరుగుతుంది. 2 × టోటల్ వర్క్ = మెన్ యొక్క ఎఫిషియన్సీ 6 × 3 daysలో వర్క్ చేయడం జరుగుతుంది డివైడెడ్ బై మనకు ఇప్పుడు ఒక పురుషుడు మరియు ముగ్గురు పిల్లల యొక్క పని కావాలి. ఒక పురుషుని యొక్క ఎఫిషియన్సీ 6, ముగ్గురు పిల్లల యొక్క ఎఫిషియన్సీ 3 × 3 9. కాబట్టి ఇది 15 అవుతుంది. 3 1s 3 5s 12/5 అనేది ఆన్సర్ అవుతుంది. 12/5 అంటే 2.4 days. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 3 men or 5 women can do a piece of work in 12 days. In how many days will 6 men 5 women together finish that work? ముగ్గురు పురుషులు లేదా 5 మహిళలు ఒక పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే 6 పురుషులు మరియు 5 మహిళలు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇప్పుడు ఆన్సర్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. 3 men = 5 women = 12 రోజుల్లో వర్క్ చేయడం జరుగుతుంది. మెన్ బై ఉమెన్ = 5/3. మెన్ యొక్క ఎఫిషియన్సీ 5, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 3. ఇప్పుడు టోటల్ వర్క్ కనుక్కుందాం. టోటల్ వర్క్ = ముగ్గురు పురుషులు ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. ముగ్గురు పురుషుల యొక్క ఎఫిషియన్సీ 5, టోటల్ వర్క్ వచ్చేసి
12 రోజుల్లో చేస్తారు. డివైడెడ్ బై 6 పురుషులు మరియు 5 మహిళలు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు? 6 పురుషులు అన్నారు. 6 పురుషులు అంటే 6 ఇంటూ మెన్ యొక్క ఎఫిషియన్సీ 5 ప్లస్ 5 మహిళలు 5 ఇంటూ మహిళ యొక్క ఎఫిషియన్సీ 3. 6 5 30 ప్లస్ 5 3 15 ఈక్వల్ టు 45 అనేది రావడం జరిగింది. ఈ టోటల్ వర్క్ డివైడెడ్ బై ఈ ఎఫిషియన్సీ చేస్తే మనకు ఎన్ని రోజుల పని తెలుస్తుంది. 5 1 5 9 3 1 3 3 3 1 3 4 4 డేస్లో 6 పురుషులు మరియు 5 మహిళలు కలిసి ఆ పనిని పూర్తి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అయితే ఈ క్వశ్చన్కు ఇంకో మెథడ్ కూడా ఉంటుంది, కానీ అది క్వశ్చన్ కొద్దిగా తికమక చేస్తే దాన్ని చేయరాదు. ఇదేంటో చూద్దాం ఇప్పుడు. 3 పురుషులు 5 మహిళలు 12 రోజుల్లో పూర్తి చేస్తారని అడిగాడు కాబట్టి 3 ఇంటూ 5 ఇంటూ 12 రాసుకోవాలి. డివైడెడ్ బై ఇప్పుడు పురుషుల్ని మహిళలతోటి మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ 5 15 ప్లస్ మహిళల్ని పురుషులతోటి మల్టిప్లై చేయాలి. 6 5 30 ఈక్వల్ టు 3 ఇంటూ 5 ఇంటూ 12 బై 45. 5 1 5 9 3 1 3 3 3 1 3 4 4 డేస్ అనేది రావడం జరుగుతుంది. కానీ పురుషులు మహిళలు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ క్వశ్చన్ వస్తుంది. దానికి అడిషనల్గా చిల్డ్రన్స్ అవి యాడ్ చేస్తే మనం ఈ మెథడ్లో క్వశ్చన్ని సాల్వ్ చేయలేము. కాబట్టి ఈ ఒక్క క్వశ్చన్కి మాత్రమే ఈ ట్రిక్ యూజ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 12 men can complete a work in 18 days and 12 women can complete the same work in 24 days. If 10 men and 8 women work together, in how many days will they finish the work? 12 మంది పురుషులు ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలరు మరియు 12 మంది మహిళలు అదే పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే 10 మంది పురుషులు మరియు 8 మంది మహిళలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇప్పుడు ఆన్సర్ ఏంటో తెలుసుకుందాం. 12 మంది పురుషులు ఒక పనిని 18 రోజుల్లో పూర్తి చేస్తారు. అలాగే 12 మంది మహిళలు ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తారు. 12కు 12 క్యాన్సిల్ అవుతుంది. 6 3 6 4 3 men ఈక్వల్ టు 4 ఉమెన్ అనేది రావడం జరిగింది. మెన్ బై ఉమెన్ ఈక్వల్ టు 4/3. మెన్ యొక్క ఎఫిషియన్సీ 4, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 3 అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు టోటల్ వర్క్ కావాలి. టోటల్ వర్క్ కావాలంటే మనకి ఇక్కడైనా ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన టోటల్ వర్క్ వస్తుంది. 12 men 12 ఇంటూ మెన్ యొక్క ఎఫిషియన్సీ 4 ఇంటూ 18 ఇది టోటల్ వర్క్ అవుతుంది. దీన్ని మల్టిప్లై చేసి మొత్తం రాస్తే మళ్ళీ మనకు క్యాన్సలేషన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి అట్లనే పెట్టేయాలి. మనకిప్పుడు 10 మంది పురుషులు మరియు 8 మంది మహిళలు కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో పని అవుతుందో అడిగాడు. 10 మంది పురుషుల యొక్క ఎఫిషియన్సీ 4 ఇంటూ 4 ప్లస్ 8 మంది మహిళలు 8 ఇంటూ మహిళ యొక్క ఎఫిషియన్సీ 3 ఇది 40 అవుతుంది. ఇది 24 అవుతుంది. టోటల్గా 40 ప్లస్ 24 64 అవుతుంది. డివైడెడ్ బై 64 మనకిప్పుడు 4 1 4 1 24 ఉంటుంది. 16 4 3 4 4 2 2 2 9 9 3 27/2. ఆన్సర్ అనేది 13.5 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 8 మంది మహిళలు 10 మంది పురుషులు కలిసి 13.5 రోజులలో వర్క్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1 man or 2 women or 3 children can do a piece of work in 44 days. In how many days will 1 man, 1 woman, 1 children can do it? తెలుగులో ఒక పురుషుడు లేదా 2 మహిళలు లేదా 3 పిల్లలు ఒక పనిని 44 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే ఒక పురుషుడు, ఒక మహిళ మరియు ఒక పిల్లవాడు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఒక మెన్ ఈక్వల్ టు 2 ఉమెన్ ఈక్వల్ టు 3 చిల్డ్రన్స్. ఈ 3 కలిసి
సపరేట్గా 44 డేస్లో వర్క్ని పూర్తి చేయగలరు. ఇప్పుడు 1, 2, 3 యొక్క ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం అనేది 6 అవుతుంది. ఇప్పుడు 2 1s 2 3s 3 1s 3 2s మెన్ ఉమెన్ చిల్డ్రన్ యొక్క ఎఫిషియన్సీ వచ్చేసి 6:3:2 అనేది అవుతుంది. టోటల్ వర్క్ వచ్చేసి ఒక పురుషుడు 44 రోజుల్లో పూర్తి చేస్తాడు కాబట్టి 6x44 అనేది టోటల్ వర్క్ అవుతుంది. మనం ఉమెన్ది తీసుకున్న అంతే వస్తుంది, చిల్డ్రన్ది తీసుకున్నా కూడా అంతే వస్తుంది. ఇప్పుడు మనకు ఒక పురుషుడు, ఒక మహిళ, ఒక పిల్లవాడు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడని అడిగారు. ఒక పురుషుని యొక్క ఎఫిషియన్సీ 6, ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ 3, చిల్డ్రన్ యొక్క ఎఫిషియన్సీ 2 అవుతుంది. 6 + 3 9, 9 + 2 11 అవుతుంది. డివైడెడ్ బై 11, 11 1s 11 4s 6 4s 24 డేస్ అనేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒక పురుషుడు, ఒక మహిళ మరియు ఒక పిల్లవాడు కలిసి ఆ పనిని 24 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇంతకుముందు మనం చేసిన ట్రిక్లో మెన్ అండ్ ఉమెన్ గురించి అడిగారు. ఇక్కడ మెన్, ఉమెన్, చిల్డ్రన్ ముగ్గురు గురించి అడిగారు కాబట్టి ఆ ట్రిక్ ఇక్కడ వర్కౌట్ అవ్వదు. కాబట్టి కాన్సెప్ట్ నేర్చుకోవడమే ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 4 men or 6 women or 10 children can complete a project in 15 days. In how many days will 2 men, 3 women, 5 children together complete the same project? తెలుగులో, 4 పురుషులు లేదా 6 మహిళలు లేదా 10 మంది పిల్లలు ఒక ప్రాజెక్ట్ను 15 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే 2 పురుషులు, 3 మహిళలు మరియు 5 మంది పిల్లలు కలిసి అదే ప్రాజెక్ట్ను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇప్పుడు ఆన్సర్ని చూద్దాం. 4 పురుషులు మెన్ = 6 ఉమెన్ = 10 చిల్డ్రన్ ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇప్పుడు 2 టేబుల్ తోటి క్యాన్సిల్ చేద్దాం. 2 2s 2 3s 2 5s 2 3 5 యొక్క ఎల్సిఎం వచ్చేసి 5 3s 15 30 అవుతుంది. దీన్ని 30 తోటి డివైడ్ చేయాలి ప్రతిదాన్ని. అప్పుడు మనకు ఎఫిషియన్సీ అనేది వస్తుంది. 2 1s 2 15s 15:3 1s 3 10s 10:5 1s 5 6 6 అనేది మెన్, ఉమెన్, చిల్డ్రన్ యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. ఇప్పుడు మనకు టోటల్ వర్క్ కావాలి. 4 పురుషులు ఆ టోటల్ వర్క్ని 15 రోజుల్లో చేస్తారు, లేదా 6 ఉమెన్స్ 15 రోజుల్లో చేస్తారు, లేదా 10 మంది చిల్డ్రన్స్ 15 రోజులలో చేస్తారు. ఎందులో పెట్టిన టోటల్ వర్క్ అదే వస్తుంది. టోటల్ వర్క్ మనం ఇప్పుడు చిల్డ్రన్ తీసుకుందాం. 10 చిల్డ్రన్స్ 15 డేస్లో చేస్తారు. చిల్డ్రన్ యొక్క ఎఫిషియన్సీ 6 డివైడెడ్ బై మనకు అడిగింది 2 పురుషులు అంటే ఇంటూ 2 30 అవుతుంది. ప్లస్ 3 మహిళలు ఇంటూ 3 30 అవుతుంది. ప్లస్ 5 పిల్లలు ఇంటూ 5 30 అవుతుంది. 30 30 30 90 అవుతుంది. 90 ఎఫిషియన్సీ తోటి టోటల్ వర్క్ని డివైడ్ చేస్తే 0 0 క్యాన్సల్. 3 5s 3 3s 3 1s 3 2s 5 2s 10 డేస్లో 2 పురుషులు, 3 మహిళలు మరియు 5 పిల్లలు కలిసి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తారు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్ని చూద్దాం. మన క్లాస్ యొక్క కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మరిన్ని క్లాసెస్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ క్లాస్ యొక్క PDF టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. టెలిగ్రామ్ లింక్ కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.